ఫ్రెండ్స్ అందరికి నేను అంబరిల్లా కటింగ్ చేస్తున్నా మళ్ళీ కెన్ తోని చూడండి ఏ విధంగా చేయాలో చాలా మందికి ఇందులో డౌట్ ఉంటుంది. ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకు ఆ పాప నడుము సైజు 30 ఉంది. 30 అంటే మనం చూడండి 30ని ఇలా 30 ఉంది కదా, 30ని ఇలా 4 మడతలు వేసుకోవాలి. 4 మడతలు వేస్తే మనకు 7.5 వచ్చింది. 7.5 కాడ ఒక మార్కింగ్ తీసుకోవాలి. పొడుగు సరిపోదు, ఇక్కడ ఈ లైనింగ్ లెంత్ ఇలానే ఉంటుంది కాబట్టి ఇలా ఫోల్డింగ్ ఇది వేసుకోవాలి. షిప్ బోర్డ్ పొడుగు లైనింగ్ పొడుగు 30 కాడ ఇలా డాట్స్ పెట్టుకోవాలి. ఇట్లా 30 కాడ ఒక డాట్, 30 కాడ ఒక డాట్ ఇలా పెట్టుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. షూస్ అటుకులేమ్మా. ఇది అంబరిల్లా లోపటి లైనింగ్. ఇది లైనింగ్ మనం కుట్టేది నెట్ కాబట్టి మనం కుట్టే క్లాత్ ఈ క్లాత్ నెట్ క్లాత్ కాబట్టి లైనింగ్ తో షైనింగ్ ఇవ్వదు డ్రెస్. కాబట్టి సాటిన్ ఉంది కదా, ఈ సాటిన్ వేసుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేయడం. ఇది నార్మల్ లైనింగ్ క్లాత్ అండి. ఇది షైనింగ్ ఇచ్చే క్లాత్ నెట్ క్లాత్ కాబట్టి మనం ఎప్పుడైనా షైనింగ్ ఇచ్చే సాటిన్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి. లైనింగ్ మనం కెన్ వేస్తున్నాం కాబట్టి డబల్ లైనింగ్ కావాలి. ఫస్ట్ ఇది నార్మల్ లైనింగ్, తర్వాత ఇది సాటిన్ క్లాత్ లైనింగ్. ఇది అట్లయితేనే షైనింగ్ ఇస్తే డ్రెస్ లుకింగ్ ఉంటుంది. లేకుంటే నార్మల్ లైనింగ్ వేసాం అనుకోండి అసలు డ్రెస్ ఏమాత్రం కూడా బాగుండదు. అది కెన్ వేసిన ప్రతిసారి డబల్ లైనింగ్ ఉంటుంది. డబల్ లైనింగ్ మళ్ళీ మెయిన్ క్లాత్ 3 లేయర్లు వస్తుంది. బార్బీ డ్రెస్ లాగా ఉంటుంది. మనం ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, సేమ్ యాజ్ అది వేసుకొని కట్ చేసుకోవచ్చు సింపుల్. ఇప్పుడు ఇది నార్మల్ లైనింగ్, ఇది సాటిన్ లైనింగ్. ఇవైతే ఎలా ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఇది వేసుకొని మెయిన్ క్లాత్ కట్ చేయాలి. చూద్దాం. కట్ చేయడం. ఇది మెయిన్ క్లాత్ నెట్ క్లాత్. ఇది ఇప్పుడు నెట్ క్లాత్ మీద మనం కట్ చేసుకునే లైనింగ్ ఉన్నది కదా, ఈ లైనింగ్ వేసి కట్ చేసుకోవడం సింపుల్. కట్ చేయాలి. ఇది నెట్ క్లాత్ అండి, మెయిన్ క్లాత్. ఆ మెయిన్ క్లాత్ మీద మనం కట్ చేసుకున్న లైనింగ్ ఉంది కదా, అది వేసుకొని కట్ చేసుకోవాలి. కాకపోతే దీనికంటే కొంచెం కిందికి కట్ చేసుకోవాలి ఎక్కువ. చూసారా, ఇప్పుడు కెన్ వేయడం వల్ల ఇన్ని లేయర్లు కట్ చేసుకోవాల్సి వస్తుంది. లేదంటే సింపుల్గా తొందర అయిపోయేది. కానీ ఆ లుకింగ్ వేరే ఉంటుంది తెలుసా. కెన్ వేస్తే యాజ్ ఇట్ ఈజ్ మన షాప్ నుంచి తెచ్చిన డ్రెస్ లాగానే ఉంటుంది. కిందికి కట్ చేస్తాం కదా, కాకపోతే నడుము మళ్ళీ మనకు లూజ్ అవుతుంది కాబట్టి కొంచెం పైకి జరుపుకోవాలి. ఇది అయిపోయింది. మెయిన్ క్లాత్, సాటిన్ క్లాత్, ఇది నార్మల్ క్లాత్, ఇది కెన్. ఇదంతా ఇది కుట్టినాక ఇది వేరే లేయర్ల నుంచి ఈ కెన్ వేయాలి. అప్పుడు బార్బీ డ్రెస్ లాగా బాగుంటుంది. ఇదంతా కుట్టాక మీకు ఒక ఫోటో అయితే పెడతాను. ఇప్పుడు మనం స్కర్ట్ కట్ చేస్తున్నాం కదా, ఇప్పుడు పై బాడీ కట్ చేస్తున్నాం. ఇది లైనింగ్. బాడీకి ఓన్లీ సాటిన్ లైనింగ్ ఉంటే సరిపోతుంది, ఇంకో లైనింగ్ అవసరం లేదు. ఇట్లా 4 మడతలు వేసుకోవాలి. చూడండి ఇది డబల్ ఉంది,
3 4 4 మడతలు వేసుకోవాలి. ఆమె బాడీ లూజ్ 10 అంటే 30 ఉంది ఆమెది. కాకపోతే నేను ఎక్స్ట్రా 5 పెట్టినా, 35 పెట్టినా. పొడవు వచ్చేసి 14 పెడుతున్నా. 14 వరకు ఇలా కట్ చేసుకోలేదు. చిన్న పాపే, చిన్న పాప అంటే 8 ఇయర్స్ ఉంటాయి అంతే. గల్లా 4 ఇంచ్ 4 ఇక్కడ 4 ఉంది కదా, 4 కూడా డాట్ పెట్టుకోండి. 10 ఇయర్స్ పాప దాకా 10 ఇయర్స్ పిల్లలకి ఎవరికైనా గల్లా 4 పెడితే సరిపోతుంది. షోల్డర్ 4 పెడుతున్నా, మనం కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సంక 5. ఈ కలర్ కూడా ఇన్ని డ్రెస్సుల్లో కలిసిపోయినాయి కాబట్టి మీకు మార్కింగ్స్ అనేవి కనిపించడం లేదు. ఇది గల్లా, ఇది సంక. ఇప్పుడు మనం అయితే లైనింగ్ కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ లైనింగ్ వేసుకొని మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇది ఎలా ఉందో అలా ఎక్స్ట్రా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాతకి మనం కుట్టినాక సైడ్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే సాటిన్లా మెరుస్తుంది క్లాత్, మెరిసే క్లాత్ పైకి వేసుకోవాలి. ఇంకా చూడేది డిమ్ గుంది లోపలికి వేసుకోవాలి, లేకపోతే డ్రెస్ లుకింగ్ ఉంటుంది. మనకైతే బాడీ అయితే కట్ చేసాము. నెక్స్ట్ హ్యాండ్స్, ఇవి హ్యాండ్స్ కట్ చేసిన. హ్యాండ్స్కు లైనింగ్ వేస్తలేను, మొత్తం నెట్దే వేస్తున్నాను. ఓన్లీ సింగిల్ ఇది, హ్యాండ్స్కి లైనింగ్ లేదు. ఇది బాడీ, ఇది హ్యాండ్స్, పై బాడీ పార్ట్ ఇది. ఇది కింద స్కర్ట్, ఇది బాడీ. మీరు మొత్తం డ్రెస్ అయ్యాక ఫోటో పెడతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.